నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది కళాకారులను పరిచయం చేసింది మా యోయో టీవీ తెలంగాణ కార్యక్రమం ద్వారా. మరి అటువంటి వారిలో తెలంగాణలో చాలామంది కళాకారులు ఉన్నప్పటికీ, ఎంతోమందిని పరిచయం చేసినప్పటికీ, అలాగే ఇంకా చాలామంది కళాకారులు వస్తూనే ఉన్నారు. వాళ్ళ యొక్క ప్రతిభను ఈ కార్యక్రమం ద్వారా మన యోయో టీవీలో నిరూపించుకుంటున్నారు. అలాంటి వారిలో సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి నల్లవల్లి గ్రామానికి చెందినటువంటి సుస్మిత, అంటే ఆమెకి ఇంకో పేరు ఉందండి, గానకోకిలని కూడా పిలుస్తారంట. ఆమె మన ముందున్నారు. నిజంగా ఆమె గానకోకిలా పాడుతుందో లేదో మనం కూడా టెస్ట్ చేద్దాం. నేనైతే ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉన్నారు కదా? అయితే పాడించుకుందామా? ఆమెను పరిచయం చేసుకుందాం. హాయ్ సుస్మిత. హాయ్ అన్న. ఎలా ఉన్నావురా? బాగున్నా, మీరు? నేను బాగున్నాను. అంటే నేను ఎప్పటి నుంచో అనుకుంది ఈ గానకోకిలని. నువ్వే పెట్టుకున్నావా, ఎవరన్నా పెట్టారా ఈ బిరుదు? మా స్కూల్ సార్ వాళ్ళు పెట్టారన్న. అంటే ఎప్పటి నుంచి పాడుతున్నావు పాటలు ఇవి? 10 years నుంచి పాడుతున్నా. 10 years నుంచి. అంటే ఎవరన్నా నేర్పించారా, లేకపోతే నీకే అలవకగా నీకే వచ్చిందా ఆ పాట? లేదన్నా, చిన్నప్పటి నుంచి మామూలుగా పాడతా. కాకపోతే ఇంకా ఎక్కువ అంటే మా మండలో స్కూల్ సార్ వాళ్ళు తీసుకెళ్ళి ఇంకా బయట పరిచయం చేయడం వల్ల బయటకు వచ్చా. అవునా? ఓకే. ఇప్పుడు ఎంత చదువుకున్నావు? ఇప్పుడు డిగ్రీ 2nd year అన్న. అంటే రన్నింగ్ చేస్తున్నావు ఇంకా? ఓకే. అయితే నీ పాటలతో స్కూల్లో అందరినీ మెస్మరైజ్ చేసావు, కాలేజీలో కూడా మెస్మరైజ్ చేస్తున్నావు. స్టేజ్ షోలు ఏమైనా చేసావా? చాలా చేశాను అన్న. తెలంగాణ ఉద్యమంలో అట్లా ఏమైనా పాడేవా పాటలు? ఉద్యమంలో తక్కువ చేశాను. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉన్నావు. ఓకే, సరే. ఈ గానకోకిల మా కోసం ఒక గానాన్ని అలా వదులు. తప్పకుండా అన్న. నేను పల్లె నుంచి వచ్చా కాబట్టి ఫస్ట్ ఒక పల్లె జానపదం పాడుకుందాం. డెఫినెట్లీ రన్నాను. రైట్. ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన, ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన, ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. పేరు రాసిన డంకపు జందారిలో వస్తడేమో చూసి పొమ్మను డంకపు జందారిలో. ఇసుకలోన ఇల్లు గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఉండి పొమ్మను డంకపు జందారిలో. ఇసుకలోన ఇల్లు గట్టిన, ఇసుకలోన ఇల్లు గట్టిన, ఇసుకలోన ఇల్లు గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఉండి పొమ్మను డంకపు జందారిలో. గాలిలోన అరే రే, గాలిలోన అరే అరే, గాలిలోన పేరు రాసిన డంకపు జందారిలో వస్తడేమో చూసి పొమ్మను డంకపు జందారిలో. గాలిలోన పేరు రాసిన డంకపు జందారిలో వస్తడేమో చూసి పొమ్మను డంకపు జందారిలో. ఉడుగు సెట్టుకు ఉయ్యల గట్టిన డంకపు జందారిలో వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. వస్తడేమో ఊగి పొమ్మను డంకపు జందారిలో. అసలు మామూలుగా లేదు. ఊపు అంటే స్టార్టింగే మంచి ఊపు ఉన్న సాంగ్ పాడావు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఓకే, సరే. ఎంతమంది మీరు? అంటే అమ్మ నాన్న, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను అన్నయ్య అమ్మ ఉంటామన్న. డాడీ ఎక్స్పైర్. అరే, ఓకే. ఇప్పుడు మరి ఎంత అమ్మేనా మీ పోషణ? అమ్మ, అన్న చూస్తాను. అన్న కూడా. అన్నకు మ్యారేజ్ అయిందా? లేదన్న. ఓకే. అన్న కాలేదంటే మీకు అవ్వలేనట్టే ఇంకా. ఓకే, చదువుకుంటున్నావు కాబట్టి ఇంకా. ఓకే, రైట్. అంటే ల్యాండ్ ఫార్మర్ అన్నమాట, వ్యవసాయం మీదే. అవునన్న. స్టేజ్ షోలకి వాటికి వెళ్తూ ఉంటావు కదా, నీకు ప్రోగ్రామ్స్ వాటికి అమౌంట్ వస్తుంటుందా? వస్తుంటుందన్న. ఓకేనా? ఓకే. నీ తరపు నువ్వు కూడా సంపాదిస్తున్నావు. నేను కూడా హెల్ప్ చేస్తుంటా ఇంట్లో. నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇంకెలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేయాలి, నువ్వు చేయాలి మంచిగా. ఎందుకంటే నిజంగా వాయిస్ గానకోకిల అన్నదానికి సార్థకత్వం చేస్తున్నావు. థ్యాంక్ యూ అన్న. ఓకే, రైట్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సరే, ఇంకొక మంచి ఒక భక్తి పాట ఏమైనా పాడగలుగుతావా? పాడతాను. పాడు. అందులో ఈరోజు స్పెషల్గా హనుమాన్ జయంతి కాబట్టి ఒకసారి నిజంగా హనుమాన్ జయంతి రోజున మంచి పాట. అలాగే ఈరోజు గుడ్ ఫ్రైడే కూడా, యేసు ప్రభుని సిలువ వేసిన రోజు పాడం. ఆంజనేయ మహావీరుడవు హనుమంతా, బ్రహ్మ విష్ణు మహాతేజుడవు హనుమంతా. ఆంజనేయ మహావీరుడవు హనుమంతా, బ్రహ్మ విష్ణు మహాతేజుడవు హనుమంతా. శివతేజ రూపునివయ్యా, శ్రీరాముని బంటుడవయ్యా, వాయుకుమారుడవయ్యా, వానరాధీరుడవయ్యా, వాయుకుమారుడవయ్యా, వానరాధీరుడవయ్యా. అందాల దేవుడవయ్యా హనుమంతా, సింధూర రూపుడవయ్యా హనుమంతా. ఆంజనేయ మహావీరుడవు హనుమంతా.
మహాతేజుడవు హనుమంత రోమ రోమాన స్వామి రామనామామంటూ నీ అంతరాత్మ నిండా రాముల దర్శించితివయ్యా నీ అంతరాత్మ నిండా రాముల దర్శించితివయ్యా శరణన్న వారికి చూడు హనుమంతా భయమన్నది లేనే లేదు భగవంతా అతి వీర భయంకరుడవు నీవంట స్వామి నీ సాటి గనుడు ఇలలో లేడంట ఆంజనేయ మహావీరుడవు హనుమంతా బ్రహ్మ విష్ణు మహాతేజుడవు హనుమంతా జై హనుమాన్. జై హనుమాన్. చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ అన్న. ఈరోజు పండగ కదా, మంచిగా చాలా అద్భుతంగా పాడావు. అంటే ఇది నువ్వు రాసినవా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా రాసిన? వేరే వాళ్ళు రాయడం వచ్చా నీకు పాటలు? ఇప్పటివరకు అయితే రాయలేదన్న. ఎప్పుడు ట్రై చేయలేదు అసలు ఇంతవరకు? అని చేసా కానీ పొలిటికల్గా రాసావా? నిజంగా రాసావా? ఏది ఆ పొలిటికల్ రాసిన పాట ఒకసారి పాడు. అంటే నేను ఓన్ కాదన్న, కొంచెం ట్యూన్ వేరే వాళ్ళు చెప్పారు. అయినా పర్లేదు, రాసేవు కదా, ట్యూన్ వేరే దగ్గర నుంచి తీసుకున్నా కానీ రాసేవు పైన పర్లేదు, పాడు. రీలా రే రీలా 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 రే రీలా 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 రే ఆకాశంలో సూర్యుడు మా భూమాత ముద్దు బిడ్డడు డప్పుల దరువుల మధ్య గుండెల చప్పుడుల మధ్య ఎల్లిండు చూడరమా ఫయాజన్నా స్వాగతము స్వాగతము స్వాగతమయ్యా ఫయాజ్ అన్న నీకు వందనమయ్యా స్వాగతము స్వాగతము స్వాగతమయ్యా ఫయాజ్ అన్న నీకు వందనమయ్యా ముల్లా బాటల్లో నువ్వు పయనిస్తున్నా పూల బాటలు నీకు స్వాగతమిచ్చు మనిషి మనిషికి తోడు లేనట్టి లోకంలో గులాబీ జెండా బట్టి కదులుతున్నవు రాజబోయిన శ్రీనన్న గుండె బలముతో నిండు ధర్మం కోసం చూడు మా అన్న గుండె నడ్డం పెట్టినాడే విద్యార్థుల హక్కుల కోసం మా అన్న ఉగ్గు పాదం మోపినాడే. అంటే వీళ్ళు ఎవరు, ఇద్దరు క్యాండిడేట్లు ఎవరు? అంటే ఫయాజ్ అనేనా మా విలేజ్ లో ఉంటాడన్న, టిఆర్ఎస్ పార్టీ నుంచి మా ఇప్పుడు వార్డు మెంబర్ గా పోటీ చేసి గెలిచాడు అనమాట. గెలిచిన తర్వాత నేను అన్న కోసం పాడా. నచ్చింది అన్నకి? ఫుల్ గా హ్యాపీ ఫీల్ అయ్యాడా? మరి ఎందుకు రికార్డ్ చేయలేదు ఈ సాంగ్ ని? రికార్డ్ కూడా చేసేసాను. చేసేసాను. అంటే బయటకు వచ్చిందా? సిటీ రిలీజ్ అయిందా? వచ్చిందన్న. ఓకే ఓకే ఓకే, ఫుల్ హ్యాపీగా. అంటే ఫైనాన్షియల్ గా ఎప్పుడు రికార్డ్ చేసుకుంటే అన్న సపోర్ట్ చేస్తాడా నీకు? చేస్తాడన్న. మా విలేజ్ లో మెయిన్ గా సపోర్ట్ చేసేది ఈ ఫయాజ్ అన్న రామకృష్ణ అన్న ఇద్దరునే. ఇంకా తర్వాత యూత్ మెంబర్స్ అందరు కూడా. మెయిన్ క్యాండిడేట్ వీళ్ళిద్దరే. మంచితనం అందరిని అలా ఆకట్టుకుంటూ వాళ్ళందరి దగ్గర నువ్వు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఓకే రైట్. ఇంకా ఏ టైపు, అంటే ఏ జోనర్లో? ఇప్పుడు మామూలుగా జానపదాలు పాడగలవు, ఉద్యమ గీతాలు ఏమైనా పాడగలవా? పాడతాను. ఏదో ఒక ఉద్యమ గీతం అందుకు. ఉద్యమం అంటే తెలంగాణలో బాగా వృద్ధగించింది సాంగ్ పాడమ్మా. మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా అలుకు జల్లి ముగ్గు పెడితే సుఖాలయ్యి చూసినట్టు ముసురుకున్న మబ్బు గరిగి సినుకులయ్యి రాలినట్టు పంటాసేల కాపు గాసి ఇంటి కుండలుడికినట్టు మీరు సర్దిని పోతారా విద్యార్థి వీరుల్లారా చదువు చెప్పి పోతారా విద్యార్థి శూరుల్లారా మీ త్యాగాల తెలంగాణ జెండాలెత్తుకున్నమో విద్యార్థి వీరుల్లారా జగడమాడుతున్నమో విద్యార్థి శూరుల్లారా. అంటే పల్లవి ఒక పచ్చరణం అంతేనా? బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు ఈ పల్లెల టూర్లలో ఎక్కువ జానపదాలు, ఈ అంటే బావ మరదల మధ్య సరసాలు కావచ్చు, ఇలాంటి కొన్ని ఉంటాయి. కొన్ని చెట్ల మీద కావచ్చు, కొన్ని పొలాల మీద కావచ్చు, కొంతమంది రైతుల మీద కావచ్చు. ఇలాంటి ఏమన్నా పాటలు నీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయన్న. పాడమ్మా, ఒక పాట పాడు. తప్పకుండా అన్న. శ్రీరాంపురం గట్ల నడుమ బండి ఓదురో బావయ్య బండి ఓదురా నా మనసు మీద మన్ను వాడని మీదాయరో బావయ్య ని మీదాయరా శ్రీరాంపురం గట్ల నడుమ బండి ఓదురో బావయ్య బండి ఓదురా నా మనసు మీద మన్ను వాడని మీదాయరో బావయ్య
పొలములోన వంగి నేను వరి నాట్లేస్తా ఉంటే పొలములోన వంగి నేను వరి నాట్లేస్తా ఉంటే గట్టు మీద నిలబడి నన్నే చూస్తివిరో బావయ్య నన్నే చూస్తివిరా నా మనసు మీద మన్ను వాడని మీద ఎరో బావయ్య నీ మీద ఎరా రంగు రంగుల బండిని గట్టి రామా సక్కని ఎడ్లను గట్టి రంగు రంగుల బండిని గట్టి రామా సక్కని ఎడ్లను గట్టి బండిల నువ్వు వస్తా ఉంటే నిన్నే చూస్తిరో బావయ్య నిన్నే చూస్తిరా నా మనసు మీద మన్ను వాడని మీద ఎరో బావయ్య నీ మీద ఎరా నా మనసు మీద మన్ను వాడని మీద ఎరో బావయ్య నీ మీద ఎరా కట్టు కట్టర బండి కాడెట్ల బండి గుంజు గుంజర బండి జోడెట్ల బండి బండి యాపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి యాపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య మూల మలుపుల కాడ ముచ్చటలాడిన కాడ సదిరిన్న కాడ సుదులేరిన కాడ బండి యాపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి యాపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య చీర గట్టిందాక రైక దొడిగిందాక బొట్టు పెట్టిందాక బొమ్మలు దిద్దిందాక బండి యాపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య బండి యాపర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య నేనొస్తర పిలగో రాములయ్య అసలు స్టేజ్ మీద ప్లాట్ఫామ్ కనుక ఇంత పెద్దదై ఉంటే ఇక్కడ డ్యాన్స్ చేసేటట్టున్నాగా నేనే వేసేసా డ్యాన్స్ చాలా బాగా పాడారు నిజంగా మంచి వాయిస్లో నీకు గానకోకిలని ఎవరు పెట్టారో తెలియదు కానీ మధ్య పగ్జీ అన్న అవునా బాగా పాడుతున్నారు నిజంగా గ్రేట్ నిజంగా ఈ వయసులో నీకు అది టాలెంట్ ఇచ్చినందుకు దేవుడికి నువ్వు అంటే ఏమవుదాం అనుకుంటున్నావు లైఫ్లో అసలు నాకు అర్థం కాలే సింగర్ అవుదాం అనుకుంటున్నావు ఏదైనా జాబ్ చేద్దాం అనుకుంటున్నా లేదన్నా ఫస్ట్ అయితే నేను నా చిన్నప్పుడు ఏమనుకున్నా అంటే డాక్టర్ అవ్వాలని నా గోల్ అనమాట అయితే నేను ఇంటర్కి వచ్చిన తర్వాత కూడా బైపీసీనే తీసుకున్నా ఓకే సో ఇంటర్కి వచ్చిన తర్వాత ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయడం స్టార్ట్ అయింది అనమాట సో నా మైండ్ ఇక్కడికి మారిపోయింది అంటే డాక్టర్ కాస్త సింగర్ అయిపోయింది అంతేనా అంటే ఇప్పుడు ఇంకా దాన్ని వదులుకున్నట్టేనా డాక్టర్ అనే కాన్సెప్ట్ వదులుకున్నట్టేనా వదులుకున్నట్టు కానీ ఆ రూట్లోనే వెళ్తున్నా కానీ అయితే ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేస్తున్నా ఓకే బాగా బిజీగా ఉంటావు అయితే ఎప్పుడు అవునన్నా ఫుల్ మంచి వాయిస్ కాబట్టి బిజీగానే ఉంటావు ఎందుకంటే అందరూ పిలుస్తారు నేను డెఫినెట్లీ రేనా నిజంగా సరే మనం ఎన్నో అనుకుంటాం అన్నీ జరగాలని రూల్ లేదు కానీ ఏదో ఒక దాంట్లో సక్సెస్ అయితే అదే చాలు మనకి లైఫ్ దానికి తోడు నాకు ఫుల్గా సపోర్ట్ చేసే మా ఫ్యామిలీ మా విలేజ్ మెంబర్స్ సో బాగా ఎక్కువ సపోర్ట్ చేస్తారా ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఓకే పోన్లే హ్యాపీ రైట్ సరే ఈ శుభ సందర్భంలో ఇంకొక మంచి పాట మాది విలేజ్ కాబట్టి విలేజ్లో ఎక్కువగా చెట్లు అవి ఉంటాయి కదన్నా సో ఒకసారి చెట్ల కోసం ఒక పాట సూపర్ అసలు చెట్టు మానవాళికి చాలా ఉపయోగం అదే పాడాలి మనకి చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా ఎండవానకు గొడుగును నేనై మీతోనే ఉంటా గొడ్డు గోదల ఆకలి తీర్చా నీడై కాస్తుంటా అక్కెరలేని కాలుష్యాన్ని కడుపులోనే దాస్తా ప్రకృతి ఒడిలో చక్కని వాసన పరిమళాలు వీస్తా చక్కని పరిమళాలు వీస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా పిట్టగుళ్ళకు చిటారు కొమ్మల ఊయలలు పేస్తా తేనె పట్టును చంకలెత్తుకొని సంబరపడుతుంటా కడుపు కాలేటి బాటసారులకు కాయలనందిస్తా కంటి నిద్రకు ఉపక్రమిస్తే చల్లగా దీవిస్తా మిమ్ముల చల్లగా దీవిస్తా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా వనమై ఎంతో
పెద్దగా పెరిగి వానలు కురిపిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా చెరువు కుంటలు దండిగా నింపి పంటలు పండిస్తా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పెళ్లి పందిరిలో పెద్ద మనిషిలా మేడి కొమ్మనైతా పండుగ పూట పచ్చ తోరణపు మామిడాకునైతా మీ ఇంటి మామిడాకునైతా చెట్టు చెట్టమ్మను నేను చెట్టును నేనురా మనిషి మనుగడకు ప్రాణం పోసే అమ్మను నేనురా మీ అమ్మను నేనురా అమ్మను నేనురా మీ అమ్మను నేనురా అమ్మను నేనురా మీ అమ్మను నేనురా. నిజంగా చెట్టు అమ్మే మనకి కదా. అవునన్నా. చెట్టుతో ఎన్ని రకాలు మెయిన్ ఇప్పుడు యాక్చువల్గా మనకంత కాలుష్యంతో అంత కాలుష్య కూరల్లో చిక్కుకుని ఉన్నాం మనం ప్రస్తుతానికి. ఆ చెట్లే నరికేస్తున్నారు. ఇంత ఉష్ణోగ్రతలు ఎందుకు పెరిగాయో తెలుసా? ఈ చెట్లు లేకపోవడం, మొత్తం ఎక్కడ ఉన్న అడవులను నరికేయడం వల్ల మనకు బాగా హీట్ ఎక్కువైపోయి ఓజోన్ పొరకు చిల్లులు పడి ఆ కిరణాలు సూర్యకిరణాలు డైరెక్ట్ పడి వాతావరణ శాఖ కూడా 2 రోజులు 3 రోజులు బయట తిరగొద్దని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. అంటే ఈ 3-4 రోజుల్లో ఎండలు బాగా తీవ్రంగా ఉంటాయని చెప్పి. చెట్టే లేకపోతే అంతే, ఆక్సిజన్ ఉండదు, అది పరిస్థితి. కానీ అటువంటి చెట్టుని మనం అందరం కాపాడుకోలేదు, మన కనీస బాధ్యత. అందుకని కేసీఆర్ గారు ఇంటికి ఒక చెట్టు నాటనని చెప్పారు. అది ఎంతమంది నాటారో తెలియదు కానీ అందరూ నాటితే మంచిది. అంతే కదా, హరితహారంలో చెప్పారు కదా. ఓకే, రైట్, బాగుంది. చెట్టు మీద మంచి పాట పాడావు. పంట పొలాల మీద ఏమైనా పాటలు ఉన్నాయా? రైతుల మీద కానీ? మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ రైతులే అన్న. నేను కూడా ఒక రైతు కాబట్టి ఓకే, వాళ్ళందరి కోసం మన దేశానికి వెన్నెముకైన రైతు కోసం ఒక మంచి పాట కోసం ఒక పాట అన్న. బురద నుండి బువ్వా తీసేటి రైతన్న, బురద నుండి బువ్వా తీసేటి రైతన్న, నువ్వు సల్లంగుండాలో ఎన్నా మా రైతన్నా, మా అన్నదాతవు నీవన్నా, నువ్వు సల్లంగుండాలో ఎన్నా మా రైతన్నా, మా అన్నదాతవు నీవన్నా. కంప్యూటర్లెన్నో ఉన్నారు బోలే రాజ్యమేలిన, కంప్యూటర్లెన్నో ఉన్నారు బోలే రాజ్యమేలిన, లెక్కలేని కరెన్సీ ఉన్నా విలాసాల వసతులు ఉన్నా పంట లేకుంటే ఉంటామా మా రైతన్నా, నువ్వు పండించకుంటే తింటామా మేమెవ్వరైనా, అసలైన హీరో నువ్వే నిజమైన లెజెండ్ నువ్వే, అసలైన హీరో నువ్వే నిజమైన లెజెండ్ నువ్వే, నువ్వే 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 మా రైతన్నా, బురద నుండి బువ్వా తీసేటి రైతన్నా, నువ్వు సల్లంగుండాలో ఎన్నా మా రైతన్నా, మా అన్నదాతవు నీవన్నా. కల్తీ విత్తనాలతో ఎరువు పురుగు మందులతో 6 కాలం చేసిన కష్టం అప్పుల పాలేనా, ఉద్యోగమే జీవితంగా ఊగిసలాడే యువత, ఉద్యోగమే జీవితంగా ఊగిసలాడే యువత, చదివిన చదువుతో భూమిని నమ్ము సగర్వంగా రైతుగా బతుకు, పంట లేకుంటే ఉంటామా మా రైతన్నా, నువ్వు పండించకుంటే తింటామా మేమెవ్వరైనా, అసలైన హీరో నువ్వే నిజమైన లెజెండ్ నువ్వే, అసలైన హీరో నువ్వే నిజమైన లెజెండ్ నువ్వే, నువ్వే 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 మా రైతన్నా, బురద నుండి బువ్వా తీసేటి రైతన్నా, బురద నుండి బువ్వా తీసేటి రైతన్నా, నువ్వు సల్లంగుండాలో ఎన్నా మా రైతన్నా, మా అన్నదాతవు నీవన్నా. నిజంగానే హీరో, లెజెండే నిజంగా. రైతు ఈ రోజున అంటే మనం పాటలో చెప్పావు, ప్రజలు నోటితో కూడా అంటారు, కేవలం మాటల వరకే అయిపోతున్నాయి. నిజంగానే రైతుని లెజెండ్గాను ఒక హీరోగాను చూసే పరిస్థితులు కనపట్లేదు. బట్ నిజంగానే ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కూడా రైతులకి ఎటువంటి న్యాయం జరగట్లేదు. కేసీఆర్ గారు ఇక్కడ చేస్తున్నారు, రైతులకి కుటుంబాలకి ఆసరాగా ఇవ్వడం, ఎకరానికి ఇంత ఇవ్వడం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో రెండింటిలో జరుగుతున్నాయి. కానీ అసలు ఇంకా జరగాలి రైతుల విషయంలో. నాన్న బాగా పండించేవాడా మా పంట? బాగా ఇది వరేనా ఎక్కువ మీరు పండించేది? వరి మొక్కజొన్న ఎక్కువ పండిస్తాం. అవునా? ఎన్ని ఎకరాలు ఉంది మీకు? 2 ఎకరాలు ఉందన్న. ఎప్పుడు అదే పంటనా? రెండు అంటే వరి అయిపోయిన తర్వాత కూరగాయలు పెడతామన్న. అదే పొలంలో? ఓకే, కూరగాయలు కూడా పండిస్తారు. వాళ్ళు ఒక రైతు కుటుంబం అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎప్పుడు నా చిన్నప్పుడు ఉండేదంట, నాకు తెలియదు కానీ బట్ నిజంగా ఆ వాతావరణం వేరు, ఆ ఫుడ్ కానీ
ఆ గాలి కానీ సిటీస్లో అంతా ఉండదు. బట్ చాలా బాగా పాడావు నిజంగా. రైతు నిజంగానే లెజెండ్ అవ్వాలి ఈ పాట ద్వారా, గ్యారంటీ. మనస్ఫూర్తిగా కోరుకుందాం మనిద్దరం, మనమే కాదు ప్రజలందరూ కోరుకోవాలి. ఓకే రైట్, సరేరా, బాగా పాడావు, చాలా బాగుంది పాటలు. ఇంకా అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఒక ఆ టైపు పాటలు పాడుకున్నాడు, రైతుల గురించి, పంట పొలాల గురించి, చెట్ల గురించి పాడుకున్నాం. ఇప్పుడు బావ మరదల మధ్య ఒక సరసం లాంటిది మంచి పాట, ఒక అదిరిపోవాలి, స్టూడియో ఊగిపోవాలి, అలా పాట పాడు. రైట్. నా ఈ దూరు నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరు నా చిన్ని దూర రాజన్న, తిలకల ముఖం చిన్నవాయరో రాజన్న, అంతల ముఖం వాలిపాయరో రాజన్న, నా ఈ దూరు నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరు నా చిన్ని దూర రాజన్, తిలకల ముఖం చిన్నవాయరో రాజన్న, అంతల ముఖం వాలిపాయరో రాజన్న. ఇంటి ముందు బాయిదోడు రాజన్న, ఇంటి ముందు బాయిదోడు రాజన్న, నిన్ను చూడా నీలకొస్తనో రాజన్న, నిన్ను చూడా నీలకొస్తనో రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్, చిలకల మోహం చిన్నవాయనో రాజన్న, అంశల మోహం వాలిపాయనో రాజన్న. బాయి మీద పత్తి పెట్టు రాజన్న, బాయి మీద పత్తి పెట్టు రాజన్, పత్తి ఏరా నేనొస్తనో రాజన్న, పత్తి ఏరా నేనొస్తనో రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, చిలకల మోకం చిన్నవాయరో రాజన్, అంశల మోకం వాలిపాయరో రాజన్న. పత్తి బాకి తేరకుంటే రాజన్న, పత్తి బాకి తేరకుంటే రాజన్న, కమ్మాలమ్మి నేను గడుతనో రాజన్న, కమ్మాలమ్మి నేను గడుతనో రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్, చిలకల మోకం చిన్నవాయనో రాజన్న, అంశల మోకం వాలిపాయనో రాజన్న. కట్టా కింద కంది పెట్టు రాజన్న, కట్టా కింద కంది పెట్టు రాజన్, కంది గొయ్య నేనొస్తనో రాజన్న, కంది గొయ్య నేనొస్తనో రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, తిలకల మోకం చిన్నవాయనో రాజన్న, అంశల మోకం వాలిపాయనో రాజన్న. కంది బాకి తేరకుంటే రాజన్న, కంది బాకి తేరకుంటే రాజన్న, పట్టాగల సూలమ్మి గడుతనో రాజన్న, పట్టాగల సూలమ్మి గడుతనో రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, నా ఈ దూరం నా చిన్ని దూర రాజన్న, తిలకల మోకం చిన్నవాయనో రాజన్, అంశల మోకం వాలిపాయనో రాజన్న, తిలకల మోకం చిన్నవాయనో రాజన్న, అంశల మోకం వాలిపాయనో రాజన్న. ఇక పాటలు అట్లా తండ్రికి వస్తూనే ఉన్నాయి కదా. అవును, నువ్వు చూడకుండా పాడేస్తున్నావు, అన్ని కంఠస్థమేనా? గ్రేట్ రా నిజంగా. నువ్వు ఎన్ని పాటలు వచ్చారా మామూలుగా? కౌంటింగ్ లేదా? కౌంటింగ్ లేదా? ఓ మై గాడ్. అన్ని పాడతా, భక్తి పాటలు, ఉద్యమ పాటలు, జానపదాలు. అవునా? ఇది మళ్ళీ సరే, ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది కాబట్టి భక్తి పాటలకు వెళ్ళిపోదాం ఒకసారి. అంటే అన్న రీసెంట్గా ఫిబ్రవరిలో ఉగ్రవాదుల దాడిలో మన జవాన్లు చనిపోయారు కదా, ఒక్కసారి మన జవాన్ల కోసం పాడుకుందాం. జై జవాన్. జై జవాన్. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరుల్లారా, భారత సైనికులారా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్య త్యాగదనులారా, బాడరు రక్షకులారా. దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరుల్లారా, భారత సైనికులారా, ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్య త్యాగదనులారా, బాడరు రక్షకులారా. పుల్వామా ఉగ్ర ఆత్మహుతి దాడిలో వసువులు వాసిన అమరుల్లారా, జోహారులు మీకు జోహారులు, భరత జాతి కన్నిటి నివాళులు, జోహారులు మీకు జోహారులు, వీరులారా మీకు జోహారులు. బ్రతుకును త్యాగం చేస్తేరి దేశం కోసం, ఆలు పిల్లలను వదిలి తల్లిదండ్రి నిడిసి మోసినారు జాతి భారం. బ్రతుకును త్యాగం చేస్తేరి దేశం కోసం, ఆలు పిల్లలను వదిలి తల్లిదండ్రి నిడిసి మోసినారు జాతి భారం. అనువు అనువున దేశభక్తిని నిండుగా నింపుకొని, సరిహద్దులలో గస్తీ గస్తీరి నిధులను విడిచి సుఖమును
మరిచి వృధాగా పోలేదు మీ త్యాగం తీర్చుకున్నాము ప్రతీకారం ఊరుకోలేదు మా సైన్యం బగ్గుమన్నది భారతదేశం దేశం కోసం ప్రాణాలిచ్చిన వీరుల్లారా భారత సైనికులారా ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలమయ్య త్యాగదనులారా బార్డరు రక్షకులారా జై జవాన్ సాల్యూట్ జవాన్ నిజంగా తీర్చుకోవాలి ఖర్చులకు ఇచ్చేసాం వాళ్ళు మళ్ళీ మళ్ళీ మనం ఇచ్చేసాం కదా ప్రతీకారం తీర్చుకోకుండా మనం భారత్ ఊరుకోదు కదా అభినందన్ నిజంగా గ్రేట్ కదా ఒక లెజెండ్ ఆయన కూడా ఒక హీరో అభినందన్ నిజంగా మన దేశానికి ఒక్క 2-3 రోజుల్లో పెద్ద హీరో అయిపోయాడు ఆయన నిజంగా ఆ త్యాగం అంటే వాళ్ళకి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ వాళ్ళ దగ్గర ఉండి నేను చనిపోతాను తెలిసినా కూడా ఎక్కడ బెరుకు ఆ వీడియోలో చూసాం కదా ఎక్కడ కూడా ఇంత కూడా సడల్ల విశ్వాసం ఆత్మవిశ్వాసం అడిగిన దానికల్లా సమాధానం చెప్పాడు మంచి హీరోలా తిరిగి వచ్చాడు సింహం నిజంగా ఇండియన్ ఆర్మీకి హ్యాట్స్ అప్ నిజంగా కానీ ఏదేమన్నా మనం అందరం ఇక్కడ హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటే బోర్డర్లో వాళ్ళు ఎన్నో కష్టాలు పడి మనం కాపాడుకుంటూ వస్తున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళందరికీ కూడా మనం మనస్ఫూర్తిగా అంటే వాళ్ళకి ఎలాగ ఎంత చేసినా మనం వాళ్ళని ఏం మన రుణం తీర్చుకోలేదు బట్ తప్పదు నిజంగా వాళ్ళందరికీ ఒక సాల్యూట్ చేసుకుంటూ చాలా బాగా పాడారు నిజంగా పాట ఇది ఎవరైనా రాసిన పాట లేకపోతే నువ్వే రాసావా ఇది లేదన్నా ఇది ప్రైవేట్ సాంగ్ చాలా బాగుంది పాట చాలా బాగా పాడారు నెక్స్ట్ అన్న తెలంగాణలో ఎక్కువ సాంప్రదాయం ఆడపిల్లలకి బతుకమ్మ కదన్నా సో ఒక్కసారి మనం డెఫినెట్లీ అసలు బతుకమ్మ పాటలు ఏంది అసలు ఏ కార్యక్రమం ఆడపిల్లలకు నిలయం ఆదర్శమే బతుకమ్మ పండుగ తప్పకుండా బతుకమ్మ తర్వాత బోనాల పాట కూడా పాడాలి తప్పకుండా రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో రమ రమానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రమ రమానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్నే కడ ఉయ్యాలో నెత్తి మీద సూర్యుడ ఉయ్యాలో నెలవన్నే కడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో పాపట్ల చంద్రుడ ఉయ్యాలో బాలకుమారుడ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో రమ రమానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రమ రమానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కరికి చిరి ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడయ ఉయ్యాలో ఒక్కడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న ఓడయ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ ఒక్కేసి పువ్వేసి సందమామ ఒక్క జాములాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రకపాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రకపాయ సందమామ రెండేసి పూలేసి సందమామ రెండు జాములాయ సందమామ శివ పూజయాలయ సందమామ శివుడు రకపాయ సందమామ పొడలా పొడలా గట్ల నడుమ ఓరాచ గుమ్మాడి పొడిసే నొక్క సందమామ ఓరాచ గుమ్మాడి పొడలా పొడలా గట్ల నడుమ ఓరాచ గుమ్మాడి పొడిసే నొక్క సందమామ ఓరాచ గుమ్మాడి ఆకు చిన్న అడవిలోన ఓరాచ గుమ్మాడి నాకు చిన్న దండ దొరికే ఓరాచ గుమ్మాడి ఆకు చిన్న అడవిలోన ఓరాచ గుమ్మాడి నాకు చిన్న దండ దొరికే ఓరాచ గుమ్మాడి దండ పేరే పూల దండ ఓరాచ గుమ్మాడి దాని పేరే గోలుకొండ ఓరాచ గుమ్మాడి దండ పేరే పూల దండ ఓరాచ గుమ్మాడి దాని పేరే గోలుకొండ ఓరాచ గుమ్మాడి గోలుకొండ కిల్ల పైన ఓరాచ గుమ్మాడి సల్లాలమ్మే గొల్లబామ ఓరాచ గుమ్మాడి గోలుకొండ కిల్ల మీద ఓరాచ గుమ్మాడి సల్లాలమ్మే గొల్లబామ ఓరాచ గుమ్మాడి రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో రమ 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 ఉయ్యాలో రమణ శ్రీరమ ఉయ్యాలో రమ రమానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రమ రమానంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో
సూపర్. థ్యాంక్ యూ అన్న. అన్నీ మిక్స్ చేసి దీన్ని డీజీకి మిక్స్ చేస్తే డీజేకి దుమ్ 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 అనుకుంటా అలా రౌండ్గా తిరుగుతూ ఆడుతూ పాడుతూ మంచి మంచి రంగురంగుల కాస్ట్యూమ్స్, మంచి రకరకాల పువ్వులు, ఒక్కసారి అలా చూస్తే ఎట్లా అనిపిస్తుంది కదా, చాలా కలర్ఫుల్గా కనపడుతుంది ఫ్రేమ్ అంతా. నిజంగా దాన్ని అంటే ఇదివరకు తెలుగు రాష్ట్ర అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు దాని గురించి అంత పెద్దగా ఎక్కువ సెలబ్రేట్ చేయడం బాగా. నిజంగా ఆ క్రెడిట్ గోస్ టు కవితక్క కదా. నిజంగా బతుకమ్మ అంటే కవితకు గుర్తొస్తుంది ఫస్ట్. గ్రేట్, బాగుందిరా. నెక్స్ట్ ఏమి బోనం అంటే ఫస్ట్ మనకు అమ్మవారికి మేకపోతను బలిస్తాం కదన్న. అవును. అయితే ఆ మేకపోతే చనిపోయే ముందు తనని కోస్తుంటే ఏదో అలంకరిస్తారని చెప్పేసి గొప్ప చెప్పుకుంటా అనమాట. అది ఒక్కసారి ఎవరు చెప్పుకుంటారు గొప్ప? మేక చెప్పుకుంటారు. మేకే చెప్పుకుంటుందా? కానీ తను బలైపోతున్న సంగతి తెలియకుండా అలంకరిస్తారు అనుకుని గొప్ప చెప్పుకుంటాను. కానీ ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ, ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ, అందాల కటికోడు మారు బేరం బెట్ట మరి వలిస్తుండాని తెగ మురిసే మేక, మరి వలిస్తుండాని తెగ మురిసే మేక. ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ, ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ, మెడ మీద కత్తి పెట్టి ఒరవొర గొయ్యంగా పుస్తే గడుతుండాని తెగ మురిసే మేక, పుస్తే గడుతుండాని తెగ మురిసే మేక. మెడ మీద కత్తి పెట్టి ఒరవొర గొయ్యంగా పుస్తే గడుతుండాని తెగ మురిసే మేక, పుస్తే గడుతుండాని తెగ మురిసే మేక. ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ, ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ, చింత చెట్టు కేసి తిత్తిని దియంగా సీర గడుతుండాని తెగ మురిసే మేక, సీర గడుతుండాని తెగ మురిసే మేక. చింత చెట్టు కేసి తిత్తిని దియంగా సీర గడుతుండాని తెగ మురిసే మేక, సీర గడుతుండాని తెగ మురిసే మేక. ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ, ఆరామనందన మేకపోతూ శ్రీరామనందన మేకపోతూ. మేక అట్లా వర్ణించుకుంటుంది పాపం, చనిపోతాం తెలిసినా కూడా. బాగుందిరా. అంటే అదొక సాంప్రదాయం కదా. తను ఏంటంటే చనిపోయేదాకా తెలియదు కాబట్టి చనిపోకముందు తన ఊహలు అలా ఉంటాయి, చనిపోయిన తర్వాత తనకి ఎలాగ తెలియదు అనుకో. కానీ బాగా పాడు నిజంగా. ఇంకా అంటే బోనాలు అయిపోయినాయి, పూల పండుగ అయిపోయింది, రైతులు అయిపోయారు, తర్వాత బావమరదల సరసాల పాటలు అయిపోయినాయి. ఇంకేమున్నాయి? ఇంకెన్ని పాటలు ఉన్నాయి మీ దగ్గర? కంటిన్యూగా ఒక 4-5 పాటలు, మంచి మంచి పాటలు పాడు. అవును, ఈ మధ్యలో నేను ఒక పాట విన్నాను, కాలం గట్టు, అదే కాలం సాయి గట్టు, కీలం సాయి గట్టు. ఆ పాట పాడవా? నా కోసం చాలా ఇష్టం. పాడవా ఒక్కసారి. తమ్ముడు నువ్వు బాగా ఎర్రగది రెడీ. శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. డబ్బిల్పుర కట్ట మీద గంటల సప్పుడు రో, డబ్బిల్పుర కట్ట మీద గంటల సప్పుడు రో, గంటల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, చల్ గంటల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడు రో, శీలం సాయి కట్ట మీద గాజుల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో, గాజుల సప్పుడు కాదు కొడక గజ్జల సప్పుడు రో. మదన సుందారి మదన సుందారి, నా మామ కొడుకొచ్చే మంచం జయ్యాలో వడ్లొల్లాచారి. మదన సుందారి మదన సుందారి, నా మామ కొడుకొచ్చే మంచం జయ్యాలో వడ్లొల్లాచారి, నా మామ కొడుకొచ్చే మంచం జయ్యాలో వడ్లొల్లాచారి, నా మామ కొడుకొచ్చే మంచం జయ్యాలో వడ్లొల్లాచారి. పలుగురాళ్ళ పడులది బాపో చెమ్మగుళ్ళు, అవి గనుగుల కంచే, ఆ కంచే సేల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో. పలుగురాళ్ళ పడులది బాపో చెమ్మగుళ్ళు, అవి గనుగుల కంచే, ఆ కంచే సేల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో. పలుగురాళ్ళ పడులది బా, పలుగురాళ్ళ పడులది బా, పలుగురాళ్ళ పలుగురాళ్ళ పడులది బాపో చెమ్మగుళ్ళు, అవి గనుగుల కంచే, ఆ కంచే సేల నిలవడి కాలు దొక్కయ్యో, నాపై పాట వాడయ్యో. కాకతీయ కోట మీద కొయిల కూసింది,
అది రమ్మని కోరింది కోయిల పాట కొంత వాడి కొమ్మానికయ్యో నన్ను సూపుదుడయ్యో కాకతీయ కోట మీద కాకతీయ కోట మీద కాకతీయ కోట కాకతీయ కోట మీద కోయిల కూసింది అది రమ్మని కోరింది కోయిల పాట కొంత వాడి కొమ్మానికయ్యో నన్ను సూపుదుడయ్యో భువనగిరి కిల్లా మీద బోనాల ఆట మావ బోనాల ఆట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము భువనగిరి కిల్లా మీద భువనగిరి కిల్లా మీద భువనగిరి కిల్లా మీద బోనాల ఆట మామ బోనాల ఆట ఆ పక్కన ఉన్న సురేంద్రపురి చూసి వద్దాము గుట్టకు మొక్కులిద్దాము. మొత్తం 3 పాటలు మిక్స్ చేసి పాడారు దీంట్లో. కంటిన్యూగా ఒక 4 పాటలు ఏమైనా పాడగలవా ఇలాగే ఇప్పుడు పాడినట్టు? ఎందుకంటే ఇది భలే అనిపిస్తుంది, ఒక ఫైనల్ టచ్ అనమాట. ఇంకేమైనా అంటే ఇంకేమైనా పాటలు పాడాలనుకుంటే పాడు, మంచి మంచి పాటలు. ఓకేనా, పాడు. ప్రజెంట్ నేను ఇప్పుడు ఈ పొజిషన్ ఉండడానికి కారణం మా స్కూల్ సార్ వాళ్ళు కాబట్టి ఒకసారి మా సార్ గురువులు మించిన దైవం లేదు, దైవం మరి ఇంకోటి లేదు కాబట్టి నేను ఇక్కడ ఉండడానికి కారణం మా హెడ్ మాస్టర్ రామారాజ్ సార్, మా హెడ్ మాస్టర్ హెచ్ఎం సార్ అండ్ మా భయ సార్ రామారాజ్ సార్, ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తూ నాకు గానకోకిల అని ఫస్ట్గా పిలిచింది మా అధ్యాపక్జీ, వీళ్ళ ముగ్గురికి స్పెషల్గా థ్యాంక్ యూ చెప్తూ వీళ్ళ కోసం ఒక సాంగ్ అన్న. పాడమ్మా. గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి. గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి. తరతరాల బోధలెన్నో పురాణాల గాథలెన్నో తరతరాల బోధలెన్నో పురాణాల గాథలెన్నో తరగతి గదిలోన చెప్పి తగిన మార్గమును చూపిన గురుదేవుడా మా గురుదేవుడా మీ గురుతర స్థానానికి దే హృదయాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి మా మనసున నిలిచిన మీకే నమసుమాంజలి. సూపర్ నిజంగా మీ గురువులు ఈ పాట విని మీకు ఎన్నో చాలా సంతోషం. నిజంగా చాలా బాగా పాడావు. గానకోకిల అని నీకు బిరుదైతే ఎవరు ఇచ్చారు కానీ దాన్ని సార్థకత్వం చేసుకుంటున్నాం. ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి మనం, ఎందుకంటే మనకి ఏదో వచ్చింది ఇంత వచ్చేసింది కదా అని ఇప్పుడు గర్వపడకూడదు. అంటే చెప్తున్నా, అంటే ఎవరైనా కానీ ఇంకా ఏదో సాధించాలని తపన మనలో పెరగాలి, ఇంకా ఏదేదో సాధించాలి. చిన్న ప్రోగ్రాం నుంచి పెద్ద ప్రోగ్రాం నుంచి సినిమాలో పాడే రేంజ్కి నువ్వు ఎదగాలని మనస్ఫూర్తిగా యోటీవీ కూడా కోరుకుంటుంది, నేను కూడా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఒక 4 పాటలు టకటక పాడేసి ప్రోగ్రామ్ ముగించేసుకుందాం. బాయిల్లో బచ్చెల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్య వండి పడుతా వైపు తిరుగు. బాయిల్లో బచ్చెల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్య వండి పడుతా వైపు తిరుగు. నల్లాటోడే వన్నె కాడు అంజయ్య 4 గెల్ల కుంగరాలు నల్లాటోడే వన్నె కాడు అంజయ్య 4 గెల్ల కుంగరాలు. ఉంగరాల జుట్టు చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు. బాయిల్లో బచ్చెల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్య వండి పడుతా వైపు తిరుగు. సిరివల్లే సిరికట్ట మీద అంజయ్య శివుడు పెట్టిన గంగారేవు పల్ల చూసి అంజయ్య ఉండదాయే నాది మనసు. బాయిల్లో బచ్చెల్లి కూర అంజయ్య నిలవరి నెల్లి కూర వాళ్ళు కొమ్మల్ల చింత సిగురు అంజయ్య వండి పడుతా వైపు తిరుగు.
సంసారివే గడ్డి వాగుల్లో బగలాడివే గడ్డి సందులో సంసారివే గడ్డి వాగుల్లో బగలాడివే గడ్డి గడ్డి ఆహా గడ్డి ఓహో గడ్డి నీ మీద మనసాయనే జరిపూసల గడ్డి గడ్డి నీ మీద మనసాయనే గడ్డి నీ మీద మనసాయనే జరిపూసల గడ్డి గడ్డి నీ మీద మనసాయనే జాన వెడితే జానకు రావు మూత వెడితే మూతకు రావు జాన వెడితే జానకు రావు మోపు గడితే మోపుకు రావు గడ్డి ఆహా గడ్డి ఓహో గడ్డి నీ మీద మనసాయనే జరిపూసల గడ్డి గడ్డి నీ మీద మనసాయనే గడ్డి నీ మీద మనసాయనే జరిపూసల గడ్డి గడ్డి నీ మీద మనసాయనే కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మల ఫలమున్నదో ఉయ్యాల కోరితే ఏమొచ్చునో ఉయ్యాల కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాల కోరిన ఫలమొచ్చునో ఉయ్యాల కొమ్మ వట్టి దులిపితే ఉయ్యాల కోరిన ఫలమొచ్చునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల గుడిల దేవుడున్నడో ఉయ్యాల మొక్కితే ఏమొచ్చునో ఉయ్యాల గుడిల దేవుడున్నడో ఉయ్యాల మొక్కితే ఏమొచ్చునో ఉయ్యాల చేతులెత్తి మొక్కితే ఉయ్యాల కోరిన వరమిచ్చునో ఉయ్యాల చేతులెత్తి మొక్కితే ఉయ్యాల కోరిన వరమిచ్చునో ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల రామ రామ ఉయ్యాలో రామ సకని ఉయ్యాల వట్టి చేపల కూర వండి తెచ్చినారా వట్టి చేపల కూర వండి తెచ్చినారా గంగలోకి గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను గంగలోకి గాలమేసి నేను పట్టుకొచ్చినాను కొర్రమేను కొడవలితో కోసిన శుభ్రంగ చేసిన కొడవలితో కోసిన శుభ్రంగ చేసిన సొగసు సరుకులేసిన సోకు నూనె పోసిన సొగసు సరుకులేసిన సోకు నూనె పోసిన కూరదిని పోరా చేపల చారు దాగిపోరా కూరదిని పోరా చేపల చారు దాగిపోరా కూరదిని పోరా చేపల చారు దాగిపోరా మావా కూరదిని పోరా చేపల చారు దాగిపోరా కూరదిని పోరా చేపల చారు దాగిపోరా కూరదిని పోరా చేపల చారు దాగిపోరా స్లోగా స్టార్ట్ చేసి చాలా అలా హై పిచ్లో తీసుకెళ్ళి ఎండ్ చేసేసావు. నిజంగా వెల్ డన్ రా. గాన కోకిల సుస్మిత, నువ్వు ఇలాగే ఎన్నో పాటలు పాడి ప్రజల్ని అంటే నీకంటూ కొంతమంది అభిమానులను ఏర్పాటు చేసుకో. నిజంగా కూడా నీ గొంతుకి నేను ఈ రోజు నుంచి ఫిదా అయిపోయాను. థ్యాంక్ యూ అన్న. బాగా పాడుతున్నావు. గాడ్ బ్లెస్ యూ. ఆయన స్పెషల్గా నాకు ఎంకరేజ్ చేసినటువంటి మీడియా, అలాగే ఈరోజు నా వీడియోని బయట ప్రపంచానికి చూపిస్తున్నటువంటి యోయో టీవీ, వీళ్ళందరి కోసం నా ఒక సాంగ్ అన్న. ఓకే ఓకే. అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి నీదిరా, కత్తి మీది సాము లాంటి వృత్తి నీదిరా, ఎంత కష్టమైన దాటిపోయే శక్తి నీదిరా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. పొద్దు పొద్దునే పొద్దు పొడుపు వైతవు, నిద్ర నదులి పెన్ను పేపర్ అందుకుంటావు, పొద్దు పొద్దునే పొద్దు పొడుపు వైతవు, నిద్ర నదులి పెన్ను పేపర్ అందుకుంటావు, లోకమంతా సుడిగాలై సుట్టి వస్తావు, ఆ కబురులన్నీ మూట గట్టి మోసుకొస్తావు, లోకమంతా సుడిగాలై సుట్టి వస్తావు, ఆ కబురులన్నీ మూట గట్టి మోసుకొస్తావు, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా, అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా. మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు, ఈ మట్టి మనిషి బ్రతుకు
మారే రాత రాస్తావు మట్టిలోని రత్నాలు వెలికి తీస్తావు ఈ మట్టి మనిషి బ్రతుకు మారే రాత రాస్తావు అద్దె కొంప తప్ప సెంటు భూమి లేదురా ఎంత కష్టపడ్డ కొలువు గ్యారంటీ లేదురా అద్దె కొంప తప్ప సెంటు భూమి లేదురా ఎంత కష్టపడ్డ కొలువు గ్యారంటీ లేదురా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా అన్నా విలేకరన్నా నీ బాధ్యత గొప్పదిరన్నా విలేకరుల గురించి చాలా బాగా పాడావు ఎందుకంటే ఈ పాట చాలాసార్లు విన్నాను నేను నోటి ద్వారా కూడా విన్నాను ఇప్పుడు నిజంగానే సెంటు భూమి లేదు మాకు అద్దె కొంపే గతి కానీ కేసీఆర్ గారు జర్నలిస్టులందరికీ ఇది ఇస్తానన్నాడు కానీ ఇంతవరకు ఇచ్చింది లేదు ఈ ప్రోగ్రాం చూసేనా ఆయన కొంచెం మనసు కరిగి జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టుకున్నంత భూమి ఇస్తే అంతా హ్యాపీ నిజంగానే పెన్ను పేపర్ పట్టుకోవడం తప్పితే వార్తలు రాయడం తప్పితే వేరే ఏం చేత కాని వాళ్ళం కాబట్టి ఓకే నువ్వు నీ పాట ద్వారా అయినా మమ్మల్ని సంతోషపెట్టావు మమ్మల్ని ఎవరు గుర్తించకపోయినా థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇలాగే మంచి మంచి పాటలు పాడి ప్రజల అందరి అభిమానం పొందాలని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం కూడా నీకు సహాయం చేయాలి ఎందుకంటే నీలాంటి సింగర్స్ని కంపల్సరీ సాంస్కృతిక స్థాయిలో ఆదరించాలి నీకు కూడా అందులో ఉద్యోగం రావాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నువ్వు తప్పకుండా ట్రై చేయి ఓకే రైట్ డాక్టర్ వృత్తిని వదిలిపెట్టేసి నువ్వు ఒక సింగర్గా ఎదగాలనుకుంటున్నావు నీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది సో చూశారు కదండి సుస్మిత తన అంటే గాన కోకిల అనే తన ఊరు వాళ్ళు తనకు బిరుదు ఇచ్చారు ఆ బిరుదుని సార్థకతం చేసుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తుంది మన యూటీవీకి వచ్చి తన గాత్రాన్ని వినిపించి తన టాలెంట్ని నిరూపించుకుంది మీరందరూ కూడా ఈ ప్రోగ్రాం చూసి ఆదరించి తనకి మంచి మంచి అవకాశాలు ఇచ్చి సహాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చే వారం మరొక సింగర్తో మళ్ళీ మీ ముందుంటా అంటిల్ దెన్ కీప్ వాచింగ్ యోయో టీవీ ఛానల్ హలో మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా ఇంకెందుకు ఆలస్యం యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి